నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇవాళ ఉదయం నుంచి యాంకర్ స్వేచ్ఛ గురించి ప్రతి ఒక్క సోషల్ మీడియా కానీ టీవీ ఛానళ్ళ గురించి అదేవిధంగా తన సన్నిహితులు తన సహచరులంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా స్వేచ్ఛ అనేటువంటి ఒక యాంకర్ తెలంగాణ ఉద్యమ కాలంలో అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తి అని కూడా చాలా మంది వాళ్ళ సన్నిహితులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతటి పని చేస్తావా, నువ్వే 10 మందికి ధైర్యం చెప్పేటివి వంటి వ్యక్తివి, నువ్వు ఇలా చేయడం ఏంటని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కన్నీటి పరితం అవుతున్నారు. నిజంగా చాలా మంది యాంకర్లు ఇవాళ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆమెకు మా ఛానల్ తరఫున కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ గారికి మా ప్రజానాడి న్యూస్ ఛానల్ తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా పరామర్శగానైతే మేము తెలియజేస్తున్నాం. ఒకసారి చూద్దాం అసలు స్వేచ్ఛకు సంబంధించి అసలు ఏం జరిగింది. గత 5-6 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక బాధాకరమైనటువంటి స్టేటస్లు పెట్టడం, స్టోరీలు రాయడం అనేటువంటివి చేస్తున్నదట. చేస్తున్న తరుణంలో కూడా అసలు ఏమైందని కూడా అడుగుతున్నా కూడా, వాళ్ళ సన్నిహితులు అడుగుతున్నా కూడా ఏం లేదు అనేటువంటి చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయని కూడా వారి యొక్క తోటి సన్నిహితులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఒక 13 సంవత్సరాల పాపను ఇలా వదిలి వెళ్ళడం ఇలా అని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా చాలా మంది ఆ 13 సంవత్సరాల పిల్లని వదిలేసి ఎందుకు వెళ్ళినామని చాలా మంది బాధపడుతున్నారు. సో చూద్దాం, వార్త కూడా మనకు ఇప్పుడు వచ్చింది. స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఆమె ఫోన్లు సీజ్, వాటిలో కీలక సమాచారం. తల్లిదండ్రులు కూతురు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు. ఛానల్ కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఈ సూసైడ్ కు కారణం. పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. ఆల్రెడీ అతని అదుపులో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇంకోటి, ప్రముఖ ఛానల్ టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఆమె ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నట్లుగా సమాచారం. భర్తతో డైవర్స్ తీసుకున్న స్వేచ్ఛ వేరే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు, వాళ్ళ మధ్య నెలకొన్న వివాదాలే సూసైడ్ కు కారణంగా తెలుస్తుంది. సదరు టీవీ ఛానల్లో కీలకమైనటువంటి హోదాలో ఉన్న పూర్ణచంద్రరావు వ్యవహార శైలితోనే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు స్వేచ్ఛ మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్ లో కీలక సమాచారం చిక్కిందని సమాచారం అయితే ఉంది. ఇక ఆమె ఫోన్ లో సమాచారం కీలకం. ఆత్మహత్య ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వేచ్ఛ చివరగా ఎవరితో మాట్లాడింది, మెసేజ్ చేసిందనే విషయాలపై ఆరా తీస్తూనే ఆమె ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మొత్తం పరిశీలించనున్నారు. పోలీసులు దర్యాప్తులో నేపథ్యంలోనైతే వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. స్వేచ్ఛ కూతురు 14 సంవత్సరాల నుంచి కూడా ఈ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా పూర్ణచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇక స్వేచ్ఛ సూసైడ్ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. ఇక నా కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణమని కూడా స్వేచ్ఛ తండ్రి శంకర్ అంటున్నారు. స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పూర్ణచంద్రరావు ఉన్నాడు. 3 ఏళ్ల పాటు నా బిడ్డ వెంట పడ్డాడు. నా బిడ్డ భర్తతో 5 ఏళ్ల కింద విడిపోయింది. అప్పటి నుంచి మాతో ఉంటుంది. గత 3-4 సంవత్సరాల నుంచి పూర్ణచంద్రరావు తన భార్యతో విడాకులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. ఇటీవల 3-4 సార్లు పూర్ణచంద్రరావు స్వేచ్ఛ మధ్య గొడవలు తలెత్తాయి. తాజాగా అతనితో ఉండని కూతురు చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి కన్నీరు, ఆ విషయాలు తెలుసుకుంటూ ఆమె తండ్రి కన్నీరు మునిగారు. తన కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణమని పోలీసులు అతను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అతను అంటున్నారు. వాళ్ళ బిడ్డ ఏమంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేది మా అమ్మ అని స్వేచ్ఛ కూతురు అంటుంది. అమ్మ నాకు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేదని యాంకర్ స్వేచ్ఛ కూతురు చెప్పుకొచ్చింది. ఆమె ఇవాళ మీడియాతో ఎవరిని నమ్మొద్దు అని నాకు చెప్పేది అని గుర్తు చేసింది. ప్రతిరోజు అమ్మ నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించేదని, రోజులాగే నిన్న కూడా నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించిందని, నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మ ఫ్యాన్ కు వేలాడి ఉందని కూడా వివరించింది. నిజంగా ఆ యొక్క బిడ్డకి ఇప్పుడు రక్షణ ఎవరు? వాళ్ళ తాత అమ్మమ్మ ఉంటారు కావచ్చు, వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, వాళ్ళ ఏజ్ బార్ అయితే మరి ఈమె కంటే ఎవరు ఉంటారు? ఒకసారి ఇది నిజంగా ప్రశ్నార్థకంగా. ఎందుకంటే ఒక మంచి లేడీ, యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ గా, ఒక జర్నలిస్ట్ గా కొనసాగినటువంటి యొక్క స్వేచ్ఛ
మరి ఇలా చేయడానికి కారణాలు ఏంటిది? మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా మనస్తాపాలు వచ్చాయా? ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందటనే తన భర్తకు విడాకులు ఇచ్చి సరే ఆమె పనామ చేసుకుంటున్న తరుణంలో ఈ యొక్క పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తితో మాట కలిసి అది స్నేహం నుంచి మరి ప్రేమ నుంచి ఒక సహజీవనంగా దారి మళ్ళినటువంటి పరిస్థితి. మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? ఏమైనా మాట పెరిగి ఇవరికే పలుసార్లు గొడవలు పెట్టుకున్నట్టు తెలుస్తా ఉన్నది. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందా? మరి అతనేమన్నాడు, ఈమెమంది అనేటువంటి విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఆ తరుణంలోనే మీరు ఆత్మహత్య చేసుకుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొందరు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో కానివ్వండి మామూలుగా ఆమె హ్యాంగ్ అయినప్పుడు ఏమేం జరిగిందంటే ఆమె కాళ్ళు బెడ్ మీద ఇట్లనే కొంచెం వంగినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని కూడా కొందరు అంటున్నటువంటి పరిస్థితి. కేవలం సోషల్ మీడియాలో ఇట్లా అంటున్నారు. కొంతమంది ఒక పోస్ట్ పెడితే వాళ్ళ యొక్క సన్నిహితులు కానీ వాళ్ళ యొక్క సహచరులు జర్నలిస్ట్ యాంకర్లు పెడితే దాని కింద ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈమె యొక్క ఫోటో ట్యాగ్ చేసి ఇది ఆత్మహత్య కాదు హత్య అని కూడా వాళ్ళంతా కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి. నిజంగా ఒక తండ్రికి ఒక తీరని లోకం అని తీరని శోభ అనుకోవచ్చు. అదేవిధంగా తన బిడ్డ కూడా అసలు తన బిడ్డ యొక్క పరిస్థితి ఏంటి? ఎప్పటికీ తన స్కూల్కి పోతా ఉంటే ఒక హగ్ ఇచ్చుకొని స్కూల్లోకి పంపించేది. కానీ ఇప్పుడు ఎవరిస్తారు? నిజంగా ఒక అమ్మ మనకు ఆలన పాలన చూసుకొని ఉంటే ఆ కిక్కు వేరే ఉంటుంది, ఆ యొక్క ఆనందం వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెకు ఆ స్వేచ్ఛ కూతురికి ఎవరు దిక్కు? రోజు లాలించి లేకపోతే స్కూల్కి పంపేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు? నిజంగా ఇది ఒక రకంగా చాలా బాధాకరం. అసలు 10 మందికి ధైర్యం చెప్పేటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ కావచ్చు, యాంకర్ కావచ్చు, నిజంగా ఇలా చేయడం నిజంగా అసలు జర్నలిస్ట్ లోకానికి అంటే మామూలుగా డిపార్ట్మెంట్కి తీరని లోటుగానైతే చెప్పొచ్చు. ఎందుకంటే మంచిగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా తన గలంతో చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపినటువంటి వ్యక్తిగానైతే ఈమె ఉంది. నిజంగా దీనిపైన అయితే నిజంగా అంటే కొంతమంది అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే మరి ఛానల్ ఒత్తిడా లేకపోతే ఇంకెవరైనా ఇట్లా ఇబ్బందులకు గురి చేసేవారా అనేటువంటి విషయాలు మనకు వెలుగులోకి రావాలి. ఎందుకంటే తప్పనిసరిగా దీనిపైన ఒకసారి పోలీసులంతా కూడా క్షుణ్ణంగా విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంతమంది అంటే మామూలుగా ఇది సరే మీకు ఏమైనా స్ట్రగుల్ ఉందా లేకపోతే తెలుసుకోవాలి. సరే హత్య అంటే ఏంటిది, ఆత్మహత్య ఏంటి, అయితే ఎట్లా అనేటువంటి వాటి మీద కూడా వివిధ కోణాల్లో కూడా మీరు దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు మామూలు జర్నలిస్టులు మరి టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి అవే లోపమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి వాటిపైన కూడా పోలీసులంతా కూడా సమర్థంగా విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి అండగా ఉండాలి. ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే ఇందులో బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించే తత్వం అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేటువంటి ఈ యొక్క టీవీ ఛానల్ సంబంధించిన ఎవరైనా కూడా కింది నుంచి పై వరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. సో ఇలాంటి స్వేచ్ఛ సంబంధించి ఏమన్నా కూడా ఇలాంటి వారు ఇంకా కూడా ఏదైనా ఉంటే ధైర్యంగా ఉండాలి. ఇలా కొంచెం అంటే మామూలుగా బెండ ఇట్లా ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకోకూడదని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మా డిపార్ట్మెంట్లోనే మా జర్నలిజం డిపార్ట్మెంట్ మా టీవీ ఛానల్కి సంబంధించి చాలా మంది ఎక్కడ చూస్తున్నా కూడా ఇదే మాట మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇదే అసలు స్వేచ్ఛ చనిపోవడానికి కారణం ఏంటిది? స్వేచ్ఛ 10 మందితో మంచిగా ఉంటది, ఎక్కడ చూసినా కూడా మంచిగా పేరుతోటి గారు అని సంబోధిస్తూ మాట్లాడుతుంది అనేటువంటి విషయాలు మనం లైవ్ లో చూసాం, లైవ్ లో విన్నాం కూడా వీటిని. కానీ ఇలా చేయడం ఏంటిది అనేటువంటి దానిపైన కూడా ఇంకా నిజంగా చెప్పాలంటే తన తోటి స్నేహితులకు కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ రాని పరిస్థితి. నిజంగా పోలీసులు దీనిపైన కూడా ఆమె ఫోన్ సీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అదే వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు, పూర్ణచంద్రరావే కారణం అంటున్నాడు. మరి అతన్ని కూడా క్షుణ్ణంగా చేయాలి. ఏది ఇలా ఫైర్ ఇది అవసరం లేదు, దెబ్బకుట్లా అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవడం కాదు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ యొక్క స్వేచ్ఛ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కూడా మేమైతే కోరుచున్నాం. సో చూద్దాం మరి స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఉన్నది ఎవరు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు, నిజంగా మరి ఏమైనా కారణాలు ఉన్నాయి అనేటువంటిది కూడా రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. సో చూస్తున్నామండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.